Trishul News. వెల్కమ్ టు త్రిశూల్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఇండియా చేనేత వైభవాన్ని అందరికీ చేరుద్దాం. ప్రధాని మోదీ. జయశంకర్ సార్ ఎప్పుడూ తాను మేధావి అని గొప్పవాడు అని చెప్పుకోలేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పుట్టడమే పదవి త్యాగంతో పుట్టింది. కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. భీమ్గల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు దొనకంటి నరసయ్య. ఇండియా చేనేత వైభవాన్ని అందరికీ చేరుద్దాం. భారత చేనేత వైవిధ్యాన్ని ప్రపంచానికి చూపిద్దాం. మీకు నచ్చిన చేనేత చీర, కుర్తా, దుపట్టాతో GRWM వీడియో షేర్ చేయండి. ప్రతి దారంలో కథ ఉంది, ప్రతి నేతలో కళ ఉంది. నరేంద్ర మోడీ. साथियों, 1905 7 अगस्त हमें भूलना नहीं है। 7 अगस्त 1905 को देश की आजादी के लिए स्वदेशी आंदोलन का प्रारंभ हुआ था और आत्मनिर्भर भारत की नींव डाली गई थी। अंग्रेजों के खिलाफ देशवासियों ने एक बहुत बड़ी लड़ाई लड़ी थी। जन जन जुड़ गया था। अभी पिछले सप्ताह आप सबने फ्रेंडशिप डे मनाया। मैं आज आग्रह करता हूं 7 अगस्त हैंडलूम डे होता है। हमने इतने ही उत्साह और उमंग के साथ हैंडलूम डे मनाना है और हैंडलूम डे मनाने का मतलब है कि हर गरीब परिवार, बुनकर परिवार जो अपने हाथों से अपनी छोटी छोटी घर में लूम पर कपड़े बनाते हैं और नई नई वैरायटीज होती है। आप देखिए ना क्या कुछ नहीं है। और आप भी तो इस प्रकार से एक हैंडलूम की वैरायटी के साथ GRWM वीडियो करके जरूर दुनिया के सामने अपनी बात रख सकते हैं। हैंडलूम के लिए लोगों को प्रेरित कर सकते हैं। हमारा काम है आत्मनिर्भर भारत बनाने के। జయశంకర్ సార్ ఎప్పుడు తాను మేధావి అని గొప్పవాడు అని చెప్పుకోలేదు. ఉద్యమ సమయంలో కొందరు జయశంకర్ సార్ దగ్గరికి వచ్చి తెలంగాణ మేధావులు సంఘం పెట్టాలని అడిగారు. అప్పుడు సార్ మేధావులు ఎక్కడున్నారు, మేధావుల సంఘం అంటున్నారు, నేనెలా పెడతాను, ఈ ప్రపంచంలో నేను మేధావిని అని ఎవరూ చెప్పుకోరు అని అన్నారు. మొన్న ఓ సన్నాసి తెలంగాణలో ఇద్దరే మేధావులని అన్నాడు. అటువంటి సన్నాసులకు జయశంకర్ సార్ లాంటి గొప్పోళ్ళు అర్థం అవ్వరు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఇంకా ఒక గొప్ప మాట విన్నా నేను ఒకసారి సార్ నుంచి. ఆంధ్రాలో ఒకడు శాల్వా మీద చేసుకుని వచ్చి తెలంగాణ మేధావుల సంఘం మెచ్చొచ్చిండు. మీకు కూడా గుర్తు. రాగానే మనవులు కొంతమంది వచ్చి సార్ మనం కూడా తెలంగాణ మేధావుల సంఘం పెట్టాలని వచ్చారు. ఏం సంఘము అన్నాడు. మళ్ళీ తెలంగాణ మేధావుల సంఘం సార్ అన్నాడు. అంటే మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అన్నాడు. సార్ మీరు పెట్టాలి అని. నేను ఎట్లా పెడతానా, అది మేధావుల సంఘం అంటుంటే మేధావులు పెట్టుకోవాలి, మరి నేను ఎట్లా పెట్టాలి అన్నాడు. మేధావి అంటోడి ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవడు నేను చెప్పుకోలే మేధావిని అని. నేను ఒక సన్నాసి చెప్పిండుగా తెలంగాణలో ఎవడో మేధావులు. ఈ సన్నాసులకి అట్లాంటి గొప్ప వాళ్ళు అర్థం కారు. అంత గొప్పవాడు జయశంకర్. తాను ఎప్పుడు గొప్పగా ఊహించుకోలేదు, గొప్పగా అనుకోలేదు. తెలంగాణ జ్యోతిని ఆర్పకుండా నడిపిస్తున్న గొప్పతనం తనకి అని తను ఎప్పుడు కూడా అనుకోలేదు. అంత గొప్పగా, అంత నిరాడంబరంగా ఉంటూ మనందరినీ కేసీఆర్ గారి నాయకత్వంలో కలిసి కొట్లాడడానికి అద్భుతమైన స్ఫూర్తినిచ్చిన జయశంకర్ సార్ను తెలంగాణ ఉన్నంతకాలం అందరం కూడా యాద్ పెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పుట్టడమే పదవి త్యాగంతో పుట్టింది. కేసీఆర్ 2006లో రాజీనామా చేసి వెంటనే మళ్లీ 2008లో రాజీనామా చేసినప్పుడు నేను జయశంకర్ సార్తో వాదన పెట్టుకున్నాను. అప్పుడు సార్ నాతో ఉద్యమానికి 3 పార్శ్వాలు ఉంటాయి. అవి మొదటి దశ భావాజాల వ్యాప్తి, రెండవ దశ ఆందోళన పదం. ఈ రెండూ కలిపి రాజకీయ శక్తిగా మారి యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి పోయి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తేవాలని గొప్ప మాట అన్నారు కేటీఆర్. ఉప ఎన్నికలకు కేసీఆర్ గారు
ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు ఉప ఎన్నికలు వచ్చినాయంటే ఆ రోజుల్లో ఎన్నిసార్లు రాజీనామా చేసిందంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ గారు, మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పుట్టడమే పదవీ త్యాగంతో పుట్టింది. డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికను అనివార్యం చేసి ఉప ఎన్నికను ఆహ్వానించి అందులోంచి ప్రజాశక్తిని దేశం మొత్తానికి చూపెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం. కానీ రాజీనామాలు రిపీటెడ్గా అవుతా ఉన్నాయి. 2006లో, 2008లో అయినప్పుడు నేను అడిగిన సార్ని, సార్ రెండోసారి ముఖ్యంగా 2008లో రాజీనామా చేసినప్పుడు కేసీఆర్ గారు, నేను జయశంకర్ సార్తో కొద్దిసేపు వాదం పెట్టుకున్నా. మళ్ళీ ఎందుకు రాజీనామా చేయాలి సార్, మొన్ననే చేస్తాం కదా 2006లో, సార్ ఎందుకు చేయాలి కేసీఆర్ సారు అన్న. అంటే ఆయన గొప్ప మాట అన్నాడు, గుర్తుపెట్టుకో రాము, ఉద్యమానికి 3 పార్శ్వాలు ఉంటాయి. మొదటి పార్శ్వం సెన్సిటైజేషన్, భావజాల వ్యాప్తి. అది నిరంతరం జరుగుతూ ఉండాలి. భావజాల వ్యాప్తి అంటే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల చర్చ జరుగుతూ ఉండాలి. రెండవ దశ, రెండవ పార్శ్వం యాజిటేషన్, ఆందోళన పథం. ఎప్పుడు సందర్భం వస్తే ఎప్పుడైనా, ఇప్పుడు ఉదాహరణ కిందాక పెద్దలు చెప్పినట్టు నిరంజన్ రెడ్డి గారు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీదనేమో లిఫ్టులు మన రైతులు మెయింటైన్ చేయాలి, కుడి కాలువ మీద మాత్రం ప్రభుత్వం మెయింటైన్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు కోదాడ నుంచి హాలియా దాకా ఆ రోజు కేసీఆర్ గారు పాదయాత్ర చేయడం జరిగింది. సో అట్లా ఆందోళన పదంలో ప్రయాణం చేయడం. ఆర్డీఎస్ లో అన్యాయం జరుగుతున్నది, మనకు నీళ్లు రావడం లేదన్నప్పుడు నడిగడ్డలో ఆ రోజు జోగులాంబ నుంచి కింద గద్వాల దాకా కేసీఆర్ గారు పాదయాత్ర చేసిన 2001-2 నేను చెప్పేది. అట్లా ఆందోళన పదంలో పోవాల్సి వచ్చినప్పుడు పోవాలి. మూడవది డెమోక్రటైజేషన్, సెన్సిటైజేషన్, యాజిటేషన్, డెమోక్రటైజేషన్. డెమోక్రటైజేషన్ అంటే ఏంటి? ఈ ఆందోళనని, ఈ భావజాల వ్యాప్తిని అల్టిమేట్ గా ఒక రాజకీయ శక్తిగా మలిచి, ఓట్ల రూపంలో మలిచి, సీట్ల రూపంలో మలిచి, ఆ సీట్ల ద్వారా యాచించి కాదు శాసించి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకోవాలి. ఇది కేసీఆర్ గారికి ఆయన నూరి పోసిన ఒక ఉద్యమ పంద. తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు మేడ్చల్ పట్టణంలోని తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు బక్కా నరేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెత్తి విజయ్ కుమార్, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎండి కమరుద్దీన్, రాష్ట్ర ఇన్ఛార్జ్ టి సత్యనారాయణతో పాటు జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొని జయశంకర్ సార్ తెలంగాణ కోసం చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధికి ఆయన చూపిన మార్గం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సారు యొక్క జయంతి 92వ జయంతిని మేడ్చల్ కేఎల్ఆర్ కమాన్ వద్ద రాష్ట్ర అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకము. ముఖ్యంగా మన జయశంకర్ సార్ కూడా అంబేద్కర్ వారసుడే. ఎందుకంటే అతను నమ్మిన సిద్ధాంతము యొక్క సామాజిక తెలంగాణ కావాలని ఎన్నో కలలు కన్నాడు. ఆ కళలు సాకారం కాకుండానే అతడు 2011లో మన నుంచి దూరం కావడం జరిగింది. అతడు అప్పుడే చెప్పాడు, ఈ యొక్క సామాజిక తెలంగాణ ఇప్పట్లో సాధ్యం కాదు, ముందు తెలంగాణ వచ్చిన తర్వాత మరొక పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు వచ్చేది భౌగోళిక తెలంగాణ మాత్రమే. ఈ యొక్క అగ్రవర్ణాలు, అగ్ర కులాలు ఈ యొక్క రాష్ట్రాన్ని ఏలుతుంటాయి. కాబట్టి వాళ్ళ నుండి మనం విముక్తి కావాలంటే మనం బడుగు బలహీన వర్గాలను అందరం ఐక్యమై మరొక పోరాటానికి తెరదీసి మన సామాజిక తెలంగాణను సాధించుకోవాలని చెప్పేసి ఆ రోజు జయశంకర్ సార్ చెప్పాడు. కాబట్టి అది ఆయన బాటలో మనం అందరము ఐక్యమై ఆ యొక్క సామాజిక తెలంగాణ, అందరికీ అందుబాటులో ఉండే తెలంగాణ, అందరికీ ప్రజాపాలనలో అందరికీ మన హక్కు ఉండేలా మన హక్కులను సాధించుకోవాలంటే, ప్రజా తెలంగాణ రావాలంటే, సామాజిక తెలంగాణ రావాలంటే, బడుగు బలహీన వర్గాల తెలంగాణ, ఈ యొక్క ఆర్థిక సంపదను అందరూ పంచుకోవాలంటే సామాజిక తెలంగాణ వచ్చినప్పుడే సాధ్యపడుతుంది. కాబట్టి ఆ దిశగా అందరం ఐక్యమవుదాము. ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి మా యొక్క విన్నపం ఏంటంటే, అతనికి యొక్క జన్మదినాన్ని తెలంగాణ అస్తిత్వ దినంగా పాటించండి. ఎందుకంటే తెలంగాణ ఆత్మగౌరవము, అస్తిత్వానికి ప్రతీక అయినటువంటి జయశంకర్ జయంతిని ఈ యొక్క తెలంగాణ అస్తిత్వ దినంగా పాటించాలని చెప్పేసి ఆ దిశగా జీవో ఇచ్చి ఈ దినాన్ని జయశంకర్ అస్తిత్వ దినంగా పాటించాలని చెప్పేసి, తెలంగాణ అస్తిత్వ దినంగా ప్రకటించాలని చెప్పేసి తెలంగాణ అంబేద్కర్ సంఘం తరపున, తెలంగాణ వాదుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. జై తెలంగాణ.
కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని భీమ్గల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు దునగంటి నరసయ్య విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, 100 పడకల ఆసుపత్రి, అభివృద్ధి నిధులు, రాష్ట్ర అప్పుల విషయంలో కాంగ్రెస్ నేతలు అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు. భీమ్గల్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. భీమ్గల్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీఆర్ఎస్ పై అసత్య ప్రచారం చేస్తుందని మండల అధ్యక్షుడు దొనగంటి నరసయ్య ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చౌటపల్లి రవి, మాజీ జెడ్పీ కోఆప్షన్ మోయిజ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ భగత్ జాగీర్వాల్, సర్పంచ్ గడాల ప్రసాద్, ఏసీ ప్రవీణ్, సిద్ధపల్లి రాములు, పసుల రాజమల్లు, సుర్దిల్, మూతా లింబాద్రి, సతీష్ గౌడ్, రాగి నరసింహాచారి, డిష్ గంగాధర్, రాగి రాజు, బొట్ల రామకృష్ణ, రాజు నాయక్, దీక్షిత్, ఇక్రమ్, తాహేర్, చిన్నా, ప్రవీణ్, తెడ్డు రాజేష్, రెహమాన్, జీసన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమ్గల్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా బీఆర్ఎస్ పై అసత్య ప్రచారం చేస్తుందని మండల అధ్యక్షుడు దొనకంటి నరసయ్య ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందన్నారు. భీమ్గల్లో 100 పడకల ఆసుపత్రికి గత ప్రభుత్వం 35 కోట్లు మంజూరు చేసి పనులు చేపట్టిందని పేర్కొన్నారు. ఆసుపత్రిని త్వరగా పూర్తి చేస్తామని కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అభివృద్ధి నిధులు ఇవ్వడం లేదని ఆరోపించిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలం అయ్యిందని విమర్శించారు. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేపట్టిన అభివృద్ధిని విస్మరించి విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చౌటుపల్లి రవి, మాజీ జెడ్పీ కోఆప్షన్ మోయిజ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ భగత్, జాగిర్యాల సర్పంచ్ గడాల ప్రసాద్, ఎస్పీ ప్రవీణ్, సిద్ధపల్లి రాములు, పసుల రాజమల్లు, సుర్జిల్, మూతా లింబాద్రి, సతీష్ గౌడ్, రాగి నరసింహాచారి, డిష్ గంగాధర్, రాగి రాజు, బోట్ల రామకృష్ణ, రాజు నాయక్, దీక్షిత్, ఇక్రమ్, తాహేర్, జిన్నా ప్రవీణ్, తెడ్డు రాజేష్, రెహమాన్, జీసన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నడా నచ్చినవా? మున్సిపల్ ఎలక్షన్ అయిన నుంచి భీమ్గల్ అడుగు పెట్టినవా మహేష్ కుమార్ గౌడ్ గారు? ఎందుకు భయపడుతున్నావు? ప్రజలకు 3 నెలల్లో పనులు పూర్తి చేపిస్తానని చెప్పినావు కాబట్టి నువ్వు భయపడుతున్నావు. ఖచ్చితంగా నన్ను భీమ్గల్ ప్రాంతంలో ప్రజలు నిలదీస్తారని భయపడి నువ్వు హైదరాబాద్లో దాక్కుంటున్నావు మహేష్ కుమార్ గౌడ్ గారు. ఒక్కసారి భీమ్గల్కి వచ్చి చూడు. అభివృద్ధి అంటే ఏంటిదో ప్రశాంత్ రెడ్డి గారు చేసి చూపించిన అభివృద్ధిని. ప్రశాంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ బాల్కొండ నియోజకవర్గాన్ని, భీమ్గల్ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రో భీమ్గల్ ప్రజలకు తెలుసు, ఈ డబుల్ బెడ్రూమ్లో ఉన్న ప్రజలకు తెలుసు. డబుల్ బెడ్రూమ్లు ప్రశాంత్ రెడ్డి గారు కార్యకర్తలకు ఇచ్చుకున్నారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు అన్నారు. ఇక్కడ డబుల్ బెడ్రూము లబ్ధిదారులు ఉన్నారు, డబుల్ బెడ్రూమ్లు వెనుక ఉన్నాయి. మహేష్ కుమార్ గౌడ్ గారు, మా ప్రశాంత్ రెడ్డి గారు ఒక్క కార్యకర్త కూడా ఏలు పెట్టద్దు. అధికారులు లిస్టు తయారు చేస్తారు, నిరుపేదలను తయారు చేస్తారు. నిరుపేదలల్లా డబుల్ బెడ్రూమ్ల కంటే ఎక్కువ వస్తే ఆ నిరుపేదలల్లా లాటరీ తీపిచ్చి వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు. ఇక్కడ వీళ్ళు సాక్ష్యం. మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. ఇప్పుడు మీ ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి, ఊర్లల్లో గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి. మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏ ఒక్క కమిటీలో మామూలు వ్యక్తి ఉన్నాడా? ఒకసారి ఆలోచించు. ప్రతి కమిటీలో మీ కాంగ్రెస్ కార్యకర్తలే ఉన్నారు. ఇతర పార్టీలలో నిరుపేదలుంటే వాడిని బెదిరించి పార్టీలకు చేర్చుకొని వాడికి మీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే ఏదో మాట్లాడి ఆకాశం మీద ఉంచితే అది ఎటో పోతా అనుకోకు, నీ మీదనే పడుతుంది. ఇంకోటి 100 పడకల ఆసుపత్రి గురించి నువ్వు మాట్లాడినావు. నీకు అర్హతనే లేదు. 100 పడకల ఆసుపత్రిని శాంక్షన్ చేయించింది ఎవరు? మహేష్ కుమార్ గౌడ్ గారు. 100 పడకల ఆసుపత్రి భీమ్గల్లో మొదలు ఉన్నది. ఎన్ని పడకల ఆసుపత్రి నీకు తెలుసా? మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా. భీమ్గల్లో ఇప్పటి వరకు ఉన్న ఆసుపత్రి ఎన్ని పడకల ఆసుపత్రి మీకు తెలుసా మహేష్ కుమార్ గౌడ్ గారు? 10 పడకల ఆసుపత్రి భీమ్గల్లో ఉన్నది. ఎన్నేళ్ళు మీరు పరిపాలన చేసిర్రు? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మీ కాంగ్రెస్ పరిపాలనే ఉన్నది కదా. మరి 10 పడకల ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రి అనే వేయలేరు మీ ముఖంకు. 10 పడకల ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రి చేసి ఉంచాలి కదా, చెయ్యలేరు.
10 పడకల ఆసుపత్రిని ప్రశాంత్ రెడ్డి గారు 100 పడకల ఆసుపత్రిని వేసి చూపించిండు. ఇది ప్రశాంత్ రెడ్డి గొప్పతనం, నీది కాదు, మీ కాంగ్రెస్ వాళ్ళది కాదు. మరి 10 పడకల ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసేది 30 పడకల ఆసుపత్రి అయితే 100 పడకల ఆసుపత్రిని వేపించి 15 నెలల్లో 15 కోట్ల రూపాయలతో బిల్డింగ్లు కట్టి చూపించారు. మీరు పోయి చూడండి. మీ వాళ్ళు రోజు దాని చుట్టూ తిరుగుతూ ఉన్నారు లేదా? మీ కార్యకర్తలకు మీకు కనిపిస్తలేదా? ఒకసారి చూడండి. మరి మీరు ఎన్ని రోజులే అధికారంలోకి వచ్చి? మీరు వచ్చి 2 ఏళ్ళు దాటిపోయింది కదా, మరి 3 కోట్ల వరకు కూడా మీరు కంప్లీట్ చేయలేరు. 100 పడకల ఆసుపత్రిని తెరిపిస్తానని మాట్లాడుతున్నారు. సిగ్గుండాల కొద్దిగా. బస్ డిపో సంగతి ఏం చేశారు? బస్ డిపో తెరిపియలేరు. మరి 3 నెలలు అయిపోయింది కదా. మహేష్ కుమార్ గౌడ్ గారు నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఇంకో మాట అన్నాడు, కోర్టు మేము తెచ్చినామని. కోర్టు మీరు తేలేరు. కోర్టు భీమ్గల్ ప్రజల కోరిక మేరకు కోర్టు వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ భీమ్గల్ ప్రాంతానికి, ఇది మహేష్ కుమార్ గౌడ్ గారు నువ్వు ఇక్కడనే రాత్నర్లో పుట్టినావు కదా, పాత తాలూకా భీమ్గల్కు కోర్టు ఎప్పుడో దేవాల మీరు అట్లా అనుకుంటే. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, ప్రజల కోరిక మేరకు సెంట్రల్ గవర్నమెంట్ కోర్టునిచ్చింది. మీ ప్రమేయం ఏం లేదు. ఇంకా కావాల్సిస్తే ఆ ప్రక్రియను మా ప్రశాంత్ రెడ్డి గారే మొదలుపెట్టిండ్రు. ప్రశాంత్ రెడ్డి గారే కోర్టు కోసం ప్రయత్నం చేసిండ్రు, తెప్పించిండ్రు. మీ కాంగ్రెస్ ప్రమేయం అందులో ఏం లేదు. లింబాద్రి గుట్టకు గెస్ట్ హౌస్ అట. ఎవరి కోసం అండి గెస్ట్ హౌస్? లింబాద్రి గుట్టకు మేము గెస్ట్ హౌస్ ఇస్తున్నాం, గెస్ట్ హౌస్ కడుతున్నాం అని చెప్తున్నాడు. లింబాద్రి గుట్టకు గెస్ట్ హౌస్ ఏం అవసరము? లింబాద్రి గుట్టకు 4 లైన్ రోడ్డు, డివైడరు, సెంటర్ లైటింగు, గిరి ప్రదక్షిణ రోడ్డు శాంక్షన్ చేపించింది మా ప్రశాంత్ రెడ్డి గారు. 4 కోట్ల రూపాయలతోటి మా ప్రశాంత్ రెడ్డి శాంక్షన్ చేపిస్తే ఈరోజు లింబాద్రి గుట్ట వెలిగిపోతా ఉన్నది. ఒకసారి పోయి చూడు. మరి 10 సంవత్సరాల క్రితం కిందికి పోయి చూడు. 10 సంవత్సరాల కిందికి పోయి చూడు. రోజు మీ రాత్నగర్కు ఇదే రోడ్డు వెంబడి పోతారు మీరు. మహేష్ కుమార్ గౌడ్ గారు చూడలేదా ఎన్నాడు లింబాద్రి గుట్టను? ఇప్పుడు ఎట్లా ఉన్నది? మీరు గతంలో చూసిన లింబాద్రి గుట్ట ఎట్లా ఉన్నది? లింబాద్రి గుట్ట గురించి మీరు మాట్లాడితే ఇక దయ్యాలు వేదాలు వెళ్ళవేసినట్టే ఉన్నది. ఇంకా ఇంకో మాట అన్నాడు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఏ పార్టీ అయినా మేము డబ్బులు ఇస్తున్నామని చెప్పిండ్రు. ఇప్పటికీ ప్రశాంత్ రెడ్డి గారికి సిడిపి 1 రూపాయి రాలేదు. ఏ ముఖం పెట్టుకొని మీరు ఆ మాట అన్నారని నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ సందర్భంగా. 1 రూపాయి సిడిపి ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారికి ఇవ్వలేదు. ఇచ్చినట్టుంటే నేను ఇక్కడ ముక్కు రాస్తా. భీమ్గల్ బస్టాండ్లో ముక్కు రాస్తాం మేము కార్యకర్తలు అందరం. 1 రూపాయి ఇవ్వలేరు మీరు 2 ఏళ్ల నుంచి ప్రశాంత్ రెడ్డి గారికి. ఏమని మాట్లాడతారు మీరు? అభివృద్ధి గురించి మాట్లాడమని చెప్తారు. రూపాయి ఇవ్వలేదు 2 ఏళ్ల నుంచి ప్రశాంత్ రెడ్డి గారు. ఏం చేస్తారని మీరు ముఖం లేని మాటలు మాట్లాడద్దు దయచేసి. మీకు ఏదైనా మీకు సిగ్గు మానం ఉంటే సిడిపి నిధులు ప్రతి ఎమ్మెల్యేకి ఇప్పియండి, దగ్గరుండి ఇప్పియండి. మీరు ఇప్పిస్తే అప్పుడు మీరు అభివృద్ధిలో పాలు పంచుకున్నట్లు అవుతారు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మేము ఎప్పుడైనా మేము ఈ ఊరికేనే లేదు, ఈ భీమ్గల్ ప్రాంతంలో నిన్ను ఈ ప్రాంతంలో తిరగనివ్వమని నేను సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. అదేవిధంగా అప్పుల గురించి కేసీఆర్ గారు అప్పులు 8.5 కోట్లు అని చెప్తా ఉన్నాడు. మీ బట్టి విక్రమార్కనే అసెంబ్లీలో కేసీఆర్ గారు చేసిన అప్పు 2 లక్షల కోట్లు అన్నాడు. మీరేమో 8.5 లక్షల కోట్ల అప్పు అని మీరు అంటా ఉన్నారు. మరి పార్లమెంట్లో మోడీ గారు కూడా 2 లక్షల కోట్ల అప్పు చేసిందని పార్లమెంట్లో కూడా చెప్పడం జరిగింది. మరి పోనీ మేము అప్పు చేసి ఏం చేసినాం? కేసీఆర్ గారు అప్పు చేసి ఏం చేసిండు? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, మిషన్ భగీరథ తీసుకొచ్చిండు, ఇంటింటికి నీళ్లు పెట్టిండు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేయించి ఈరోజు ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తూ ఉన్నాడు. పెన్షన్ 100 పెన్షన్ 3,000 చేసిండు, రుణమాఫీ చేసిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్లు కట్టిండు, 4 లైన్ రోడ్లు చేసిండు, కలెక్టర్ భవనాలు కట్టిండు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చిండు, సెక్రటేరియట్ కట్టిండు. మరి మీరు ఈ కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో వేసిన అప్పు మీ రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలలో వేసిండు. మరి ఆడ ఇటుక పెట్టిండ్రని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ ఇటుక పెట్టిర్రు మహేష్ కుమార్ గౌడ్ గారు? ఎక్కడ ఒక కంకర రాయేసిర్రు మహేష్ కుమార్ గౌడ్ గారు? ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. మళ్ళీ ఇక ముందు ఈ నీచమాలిన బుద్ధిమాలిన మాట్లాడితే ఈ భీమ్గల్ ప్రాంతం నుండి మేము మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో తిరగనివ్వం. మీరు పిసిసి ప్రెసిడెంట్ అయినా ఎవరైనా సరే నిజాలు మాట్లాడాలి. దయచేసి నిజాలు మాట్లాడకపోతే ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తారు. ప్రజలే తిరగనియ్యారు ఈ భీమ్గల్ ప్రాంతంలో అని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇంకా ఇంకొక ఇక రోజు గంట బిచ్చగాడు వచ్చినట్టు 2-3 రోజులకు ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరోజు ఏర్గట్లలా, ఒకరోజు మోర్తర్లా, ఇంకొక రోజు ఇంకొక దగ్గర ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రశాంత్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేయలేరు,
ఈ బాల్కొండ ప్రాంతాన్ని అసలు పట్టించుకోవడమే లేదు. బాల్కొండ ప్రాంతం అంత అభివృద్ధి లేదు. ఏ అధికారిని గలడు, సీఎంను గలడు, ఏ మంత్రిని గలడు అని మాట్లాడుతూ ఉన్నాడు మొన్న సునీల్ రెడ్డి గారు. ప్రశాంత్ రెడ్డి గారికి ఒక నిమిషం టైం దొరికితే బాల్కొండ ప్రజల కోసం, బాల్కొండ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసమే ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. మీకు కనిపిస్తలేదా? ప్రశాంత్ రెడ్డి గారు పనిచేయకపోతేనే ఈ కాన్స్టిట్యున్సీ ఇంత అభివృద్ధి చెందిందా? ప్రశాంత్ రెడ్డి గారు పనిచేయకపోతేనే ఈ డబుల్ 4 లైన్ల రోడ్లు, డివైడర్లు, సెంటర్ లైటింగ్ వచ్చిందా? ప్రశాంత్ రెడ్డి గారు పనిచేయకపోతేనే ఒక చెక్ డ్యామ్కు నీళ్లు దాకేటట్టు చెక్ డ్యాములు నిర్మించడం జరిగిందా? ప్రశాంత్ రెడ్డి గారు పనిచేయకపోతేనే 4 నెలలలో ఈ బాల్కొండ కాన్స్టిట్యున్సీలో మోతే రోడ్డు, మోతే బ్రిడ్జి, వేల్పూర్ బ్రిడ్జి, గోనుగొప్పల 2 బ్రిడ్జు, మెండోరా బ్రిడ్జు, బెజోరా బ్రిడ్జు ఇవన్నీ కంప్లీట్ అయినాయా? ప్రశాంత్ రెడ్డి గారు పనిచేయకపోతేనే ప్రతి ఊరికి డబుల్ రోడ్ అయిందా? మీరు మాట్లాడడం మీద కొద్దిగా జ్ఞానం ఉండి మాట్లాడమని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ప్రశాంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆయనకు టైం దొరికినా బాల్కొండ ప్రజలు, బాల్కొండ ప్రాంత అభివృద్ధి గురించే వాళ్ళు వెళ్ళ ఆలోచిస్తారు. ఒక్క నిమిషం టైం ఇచ్చిన అసెంబ్లీలో కూడా మా భీమ్గల్ ప్రాంతాన్ని, బాల్కొండ ప్రాంతం గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒకసారి ఆలోచించురని సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇంకా ఇంకొక మాట అన్నాడు, ఎంఆర్ఓలను పిలుచుకొని ఇయ్యాడు, ఎస్ఐలను పిలుచుకొని ఇయ్యాడు. నువ్వెవరండి ఎంఆర్ఓలను, ఎస్ఐలను, సిఐలను నీ ఇంటికి పిలిపించుకోవడానికి? నువ్వు ఎమ్మెల్యేవా, కార్పొరేషన్ చైర్మన్వా, ఎంపీవా? ఎవరు నువ్వు? వార్డు మెంబర్ కూడా కావు. నువ్వెందుకు ఎంఆర్ఓలను పిలిపించుకుంటావు? నాకు అర్థం కాదు. ఎంఆర్ఓలు, ఎస్ఐలు నీ ఇంటికి ఎందుకు వస్తారండి? నువ్వు రాజకీయ నాయకుడివి కావచ్చు, నువ్వు ప్రోటోకాల్ లీడరు కావు కదా. రేపు ప్రజాక్షేత్రంలో గెలు, అప్పుడు నీ ఇంటికి ఎంఆర్ఓలు ఆళ్ళేస్తారు. నువ్వు పిలుచుడేంది? ఎంఆర్ఓలు వస్తారు, ఎస్ఐలు వస్తారు, అధికారులు అందరినీ ఇంటికి వస్తారు. ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్లకు, ప్రజలతో గెలిచిన వాళ్ళకు ప్రజాస్వామ్యంలో అందరూ ఇంటికి వచ్చే అర్హత ఉంటుంది. నీవు పిలిస్తే ఎంఆర్ఓలు వస్తే అది దానికి అర్థం లేదు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక గండ్రి, అప్పుడు వీళ్ళందరినీ పిలుచుకోండి. మీరు పిలకుండానే వాళ్ళు వస్తారు. దయచేసి నీచమాలిన మాటలు మాట్లాడకండి. ఇట్లాంటి ఈ కుత్సికమైన మాటలు మాట్లాడి మీరు అభివృద్ధి గురించి మాట్లాడాలనుకుంటే ఈ భీమ్గల్ ప్రాంతానికి ఇప్పుడు ఏదైతే 100 పడకల ఆసుపత్రి, ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కమిటీ, బస్సు డిపో, ఇవి 3 తెరిపించి ఇవి 3 కంప్లీట్ చేసి ఈ అభివృద్ధి గురించి, ప్రశాంత్ రెడ్డి గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుండని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై ప్రశాంత్. నేతాజీ నగర్ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సీఎంసీ కమిషనర్ కి వినతి. బేరి రామచందర్ యాదవ్. నల్లగండ్ల చెరువు దారి వాకింగ్ ట్రాక్ తో పాటు కాలనీ అభివృద్ధి పనులు చేపట్టాలని విజ్ఞప్తి. షేర్లింగంపల్లి ఆగస్టు 6 గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గల నేతాజీ నగర్ కాలనీలో నెలకొన్న ప్రధాన సమస్యలపై గుల్మోహర్ పార్క్ అధ్యక్షులు షేక్ కాసిం, నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు సీఎంసీ కమిషనర్ జి సృజనకు వినతి పత్రం అందజేశారు. నల్లగండ్ల చెరువు వైపు దారి కల్పించడం, చెరువు వాకింగ్ ట్రాక్ ను కాలనీ ప్రజలకు అందుబాటులోకి తేవడం, పార్క్ అభివృద్ధి, పిల్లల ఆట స్థలం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి లైట్లు, మంచినీటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. సమస్యలపై ఎమ్మెల్యే కమిషనర్ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాయుడు కె నరసింహ యాదవ్, అన్నదొర గణేష్ నాయక్, రాజు నాయక్, విఠల్ నాయక్, మణికంఠ, బుడుగ జంగాల లక్ష్మణ్, గుల్మోర్ పార్క్ అసోసియేషన్ సభ్యులు, వివిధ పార్క్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, యువజన నాయకులు, మహిళా సంఘాల నాయకురాలు పాల్గొని కాలనీలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. For betterment of the services, for the decentralization of the administration, for the faster development of the colonies, to reduce the administrative delays, అదేవిధంగా to manage the explosive population of the urban areas, for the efficient management of the urban areas, ఒక అద్భుతమైన కార్యక్రమం అనిపిస్తున్నది. ఫస్ట్ కమిషనర్గా మేడం గారు వచ్చారు. మేడం గారు వచ్చిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు లోకల్ ఫీల్డ్ సర్వీస్ కండక్ట్ చేయటము, ఫిర్యాదులు స్వీకరించటము. మల్కాజ్గిరి భరత్ నగర్ లో ఇళ్ల కూల్చివేతలపై వివాదం నెలకొంది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమ ఇళ్లను కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ రిపోర్ట్లో. సిపిఎం పార్టీ మల్కాజ్గిరి మండల సీనియర్ నాయకుడిని. ఇక్కడ షఫీనగర్లో
ఈ పేదల ఇండ్లు హైదరాబాద్ కూలగొట్టిండ్రు అని తెలిస్తే ఇక్కడికి రావటం జరిగింది. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే మేము ఎంక్వైరీ చేసిన మేరకు ఏంటంటే ఇది పర్మిషన్ లేకుండా కట్టిండ్రు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనా మున్సిపల్ వాళ్ళు కానీ హైదరాబాద్ కానీ ఈ పేదల జోలికి పోమని చెప్పి ఆల్రెడీ గతంలో గవర్నమెంట్ నిర్ణయం చేసింది. హైదరాబాద్ కమిషనర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. పేదల జోలికి పోకుండా ఉన్న ఇళ్ళని అట్లే ఉంచి ఓపెన్ ప్లేసులు ఉంటే మాత్రమే కబ్జా చేసుకుంటాం మేము అని చెప్పి చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా అదే ఆదేశాలు ఇచ్చింది, హైకోర్టు. అయినా కానీ వాటిని అన్నిటిని కూడా అతిక్రమించి ఇవాళ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంటి ఓనర్కు కనీసం కట్టుకునే వాళ్ళకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు వచ్చి కూల్చడం అనేది మున్సిపల్ వాళ్ళు చేసిన తప్పు. అందుకని చెప్పి దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళు దాదాపు ఫ్లాట్కే 30 లక్షలు ఖర్చు పెట్టుకొని, ఇంటికి ఒక 10 లక్షలు ఖర్చు పెట్టుకొని, ఇలా దాదాపు 40 లక్షలు దాని మీద ఖర్చు పెట్టి ఆ ఇల్లు కట్టుకుంటే ఇవాళ అకస్మాత్తుగా వచ్చేసి మున్సిపల్ వాళ్ళకు ఏదైనా ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. గవర్నమెంట్ కానీ అధికారులు కానీ వాళ్ళకి ఇల్లు గల్లోళ్ళకు వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొంత టైం ఇచ్చి ఇది పర్మిషన్ లేకుండా కట్టిండ్రు కాబట్టి దీన్ని మీరు ఈ వారంలోగానా 15 రోజుల్లోగానా మీరు వెకేట్ చేయాలి, ఇది మేము కూల్చేస్తామని చెప్పాలి. లేకపోతే దానికి ఏమన్నా మార్గం సొల్యూషన్ చెప్పాలి. అంతేగాని అకస్మాత్తుగా వచ్చి కూలగొట్టడం అనేది అయితే కరెక్ట్ కాదు. అందుకని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళకి వాళ్ళ ఎవరైతే బాధ్యత వహించారో ఇది కట్టడానికి అమ్మిన వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళే బాధ్యత వహించాలి. అట్లాగే ప్రభుత్వం కూడా బాధ్యత వహించి వీళ్ళకు ఎవరైతే నష్టపోయినారో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ లేకుండా కూలగొట్టారు. మొత్తం అన్ని అప్పులు పాలు చేసుకుని ఇల్లు కట్టుకుంటున్నాం అన్న మేము. అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా కూలగొట్టేశారన్న. దానికి ఎట్లా చేస్తారో మీరు చెప్పండి అన్న, నాయన చెప్పండి అన్న. నేను ఇప్పుడు ఎట్లా చెప్తారో చెప్పండి అన్న అందరూ కలిసి. ఏ ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వలేదు, మాకు టైం కూడా పెట్టలేదు. కొన్నాను అందులో నిన్నే 1 లక్ష రూపాయల వరకు సామానం తెచ్చి పెట్టుకున్నాను. నిన్న హార్డ్వేర్ షాప్ దగ్గరికి కూడా నేను డబ్బులు ఇవ్వలేదు. అట్లకి ఎలా చెప్తారన్న సమాధానం చెప్పండి అన్న మీరు అందరూ కలిసి. దాని మీద 40 లక్షల పైన ఖర్చు అయిందన్న. నేను నాకు వితౌట్ పర్మిషన్ అని మా స్థలాల మీద వచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు కూలగొట్టారు. ఇదే సర్వే నెంబర్లో ఎన్ని ఇల్లు ఉన్నాయో మొత్తం వితౌట్ పర్మిషన్ ఉన్నాయి. కూలగొడితే మొత్తం కూలగొట్టాలి. బస్తీ మొత్తం వితౌట్ పర్మిషన్ ఉంది. ఎవరికి పర్మిషన్ ఉంది, ఎవరికి పర్మిషన్ లేదనేది చూపించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూలగొట్టడమే తప్ప ఏది కానీ గరీబులకు మంచిది అయింది లేదు. మా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి గరీబోడు బతుకుతుండే. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పుడు చూడు కూలగొట్టుడు. మీరు కూలగొట్టేటోళ్ళు అయితే మేము ఫస్ట్ బునియాద్ వేసినప్పుడు వచ్చి మీరు ఆపాలా. ప్రభుత్వం అనేది జిహెచ్ఎంసీ వాళ్ళు అనేది మేము బునియాద్ వేసినప్పుడు వచ్చి మీరు ఆపాలా. ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినాక ఇళ్ళల్లో ఉంటున్నప్పుడు వచ్చి మీరు కూలగొట్టేది ఇది సరైనది కాదు. ఈ జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఏం చేస్తారు అని అప్పుడు ఆపకుండా వచ్చి ఇంట్లో ఇళ్ళలో వచ్చి కూలగొట్టడం మంచిది కాదు కదా, ఇది సరైనది కాదు కదా. నోటీస్ ఇవ్వలేదు, ఏమలేదు. వచ్చి షాప్ కూలగొట్టారు, ఇల్లు కూలగొడుతారు, అన్నీ కూలగొట్టేసారు. ఇది సరికాదు కదా. కూలగొడితే మొత్తం బస్తీ మొత్తం మూలాల్లో ఎవరికి ఎన్ని పర్మిషన్లు ఉన్నాయి, ఎవరు వితౌట్ పర్మిషన్ ఉంటుండో చూసి అన్నీ కూలగొట్టండి. మరి ఒకరు కూలగొట్టకుండా ఏంది, దీని పక్కన ఉంది కదా షెడ్, ఇది కూడా కూలగొట్టండి. ఈ మసీద్ పక్కన ఈడికెళ్ళి అర్దాకుంది కదా 428 సర్వే నెంబర్, అన్నీ వితౌట్ పర్మిషన్. కూలగొడితే అన్నీ కూలగొట్టండి. మరి ఒకటి కూలగొట్టకుండా ఒకరికి న్యాయం ఉండదు కదా. మీరు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు వచ్చి అన్ని కూలగొట్టండి. మరి కూలగొడితే వీటికెళ్ళి అర్దాకా అన్ని కూలగొట్టండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా డిఎస్సీ అవినీతి అక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు వెంటనే పరిష్కరించాలని వైఎస్ఆర్సీపీ రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ రామచంద్రపురం
నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆగస్టు 6 నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలు, ఫేక్ సర్టిఫికెట్ల కారణంగా మెరిట్ అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, డిఎస్సి స్కామ్ కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఆగస్టు 10న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి రాజ్గోపాల్ సెంటర్ వరకు నిర్వహించే భారీ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా చేపట్టనున్న ఈ ఆందోళన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు గాదంశెట్టి శ్రీధర్, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పెమ్మిరెడ్డి మురళీకృష్ణ, పోలినాటి ప్రసాద్, బంగారు బాబు, మందపల్లి చిట్టిబాబు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ మున్సిపల్ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి, మాజీ సర్పంచ్లు అధిక సంఖ్యలో కార్యకర్తలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టింది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ యొక్క రిలే నిరాహార దీక్ష చేపడతా ఉన్నాం 4 రోజులు. ఎందుచేతంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత సమస్యలు అనేవి, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి రాజకీయాలతో సంబంధం లేనటువంటి అంశాలు. ఇది లక్షలాది మంది కుటుంబాలకి ముడిపడుతున్నటువంటి అంశాలు కనుకనే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తారని వారికి అండగా ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం ఈ సందర్భంగా మనం చేసుకోవాలి. ఎందుచేతంటే ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కానీ, విద్యార్థులకు కానీ అనేక రకాలుగా హామీలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రస్తుతం విద్యాశాఖ నిర్వహిస్తున్నటువంటి నారా లోకేష్ గారు కానీ అనేక రకాలుగా హామీలు ఇవ్వడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ హామీలన్నీ అమలు చేశారా లేదా అనేది మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఆ హామీలు కూడా పూర్తి కూడా అమలు చేయకుండా అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా నిట్ట నిలువున రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతని, విద్యార్థులు మోసం చేయడమే కాకుండా ఏదో అంతా పారదర్శకంగా నిర్వహిస్తున్నాం, అన్ని బకాయిలు చెల్లిస్తున్నాం అని చెప్తుంది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అవన్నీ కూడా ఆధారాలతో సహా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెట్టడానికి నిరాహార దీక్ష కార్యక్రమం చేపడుతున్నాం. అంతేకాకుండా తక్షణమే ఈ యొక్క బాధ్యతలు పూర్తిగా వైఫల్యం చెందినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్తో ఈ యొక్క నిరాహార దీక్ష కొనసాగుతున్నాం. ఎన్నికల ముందు మొట్టమొదటిగా అంశం తీసుకుంటే ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు ఇంచుమించు 13 ట్రైమాసికల్ దాటినప్పటికీ ఎంత పెండింగ్ ఉన్నాయో అంటే 9,000 కోట్లు ఈ రోజు రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ కింద విద్యార్థులకు బకాయిలు పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు వసతి దీవెన కింద విద్యార్థులు ఏవైతే హాస్టల్ సంబంధించి ఉన్నాయో మెయింటెనెన్స్ సంబంధించి వసతి దీవెన కింద ఈ రోజు 3,300 కోట్లు అంటే ఇంచుమించు 9,000 కోట్లేమో ఫీజు రియంబర్స్మెంట్ కింద, 3,300 కోట్లేమో వసతి దీవెన కింద, ఇంచుమించు 12,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కింద కానీ విద్యార్థులకు, రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు పెండింగ్ పడి ఉన్నాయి. మరి ఈరోజు ఏ కాలేజ్ యాజమాన్యాల దగ్గరికి వెళ్ళినా
విద్య ఏదైతే ఎడ్యుకేషన్ పూర్తయి బయటకు వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కాలేజీ యాజమాన్యాన్నేమో సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ఎందుచేత అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెద్దలు తీసుకొచ్చి వారి చేత కట్టించిందని వారికి సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. మరో పక్కేమో ఏదైతే పరీక్షకి రాయడానికి సిద్ధంగా ఉన్నటువంటి విద్యార్థులకేమో హాల్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి కాలేజ్ యాజమాన్యాలు. ఈ రెండు కూడా బకాయిలు కలిగి ఉన్నాయి. మరి పేద విద్యార్థులు ఎవరికి మొదలుపెట్టుకోవాలి? మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మేము పేదలకు ఎంత చేస్తాం అని చెప్తున్నటువంటి నారా లోకేష్ గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయారు? 2 సంవత్సరాల నుంచి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులను ఆదుకోవడం అనేది మీ బాధ్యత కాదా? విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి బాధ్యత కాదా? మరి పైకి అన్ని కబుర్లు చెప్తున్నటువంటి నారా లోకేష్ గారు వాస్తవంగా మీరు వివరాలు బహిర్గతం చేయండి. ఎంత పనులు ఉన్నాయో 2,000 కోట్లు మాత్రమే గడిచిన 2 సంవత్సరాల పైసల నుంచి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు విడుదల చేయడం జరిగింది. అంతే తప్ప అదనంగా ₹1 కూడా విడుదల చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం. అంటే ఇంచుమించు 70% పైగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు రోడ్డుకు పడినట్టు వాస్తవం కాదా అని మేము అనుకున్నాం. అంతేకాకుండా ఈరోజు మెగా డిఎస్సీ అన్నారు. మీ ఎన్నికల ముందు మెగా డిఎస్సీని పారదర్శకంగా నిర్వహిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం, 20 ఉద్యోగాలు లేదా ప్రతి నెల ₹3,000 నిరుద్యోగ భృతి అని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నిరుద్యోగ భృతి ఏమైంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు భ్రాంతిగానే మిగిలిపోయిందనేది వాస్తవం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు నిరుద్యోగ భృతి కింద ₹3,000 తీసుకుంటే 2 సంవత్సరాలు పై మాట ఉన్నటువంటి వీరి పాలనలో ఇంచుమించు 1,00,000 కోట్ల పై మాట ఈరోజు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు అందాల్సి ఉంది. మరి ఏమని చెప్తారు? అదెక్కడ పోయింది నిరుద్యోగ భృతి? మెగా డిఎస్సీ అని చెప్పి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి 16,000 కోట్లు తీసి అందులో కూడా స్కామ్ తరలేపారు. అత్యంత పారదర్శకంగా ప్రశ్నాపత్రం తయారీలో ఉండాల్సిన మెగా డిఎస్సీ ప్రశ్నపత్రం ఈ రోజు ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఆ రోజు దాంట్లో ప్రశ్నాపత్రం తయారీలో భాగస్వామ్యం కల్పించారు. అదే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి డిఎస్సీ రిజల్ట్స్ బయటకు వచ్చిన తర్వాత టాప్ ర్యాంకర్ గా ఈ రోజు నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు నిర్వహించినటువంటి డిఎస్సీలో ఈరోజు టాప్ ర్యాంకర్ గా నిలవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నకి ఆ యొక్క క్యాండిడేట్ వివరాలన్నీ కూడా పూర్తిగా తీసివేయడం జరిగింది. మరి ఇది డిఎస్సీలో జరిగినటువంటి స్కామ్ కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మెరిట్ లిస్ట్ ఆధారంగా డిఎస్సీలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో విద్యార్థులు వారి యొక్క వివరాలు మెరిట్ లిస్ట్ ఆధారంగా, రోస్టర్ ఆధారంగా అన్ని జిల్లా కలెక్టరేట్లు మీ వివరాలు పెట్టాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం కాదా? నారా చంద్రబాబు నాయుడు గారి బాధ్యత కాదా అని మేము అడుగుతాం. మరి ఇంత చేశారే, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నారే, మరి కేంద్ర గణాంకాల ప్రకారం మరి ఈ రోజు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మరి నిరుద్యోగ యువత శాతం ఎంత పెరిగిందంటే ఈ రోజు గతంలో 5.9% నిరుద్యోగులు ఉంటే ఈ రోజు 6.2% ఈ కూటమి పాలనలో నిరుద్యోగ యువత పెరిగింది. మరి ఈ రోజు పక్కనేమో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగము 15 నుంచి 20 లక్షల రూపాయలకి ఈ రోజు నారా లోకేష్ గారు అమ్ముకున్నారనేది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. స్పోర్ట్స్ కోటా అని చెప్పారు. స్పోర్ట్స్